హాయ్ వెల్కమ్ బ్యాక్ టు దీపు పునానవి వ్లాగ్స్. ఈరోజు అయితే మార్నింగ్ 5 o'clockకి లేచిన. ఇది వచ్చి ఫ్రైడే వ్లాగు. మా పిల్ల కూడా 5 o'clockకి లేచింది. ఇదంతా క్లీన్ చేసి నేను స్నానం చేసి పూజ చేద్దామని అనుకున్నా. బట్ 5 o'clockకి లేచి మా పాప కూడా చూస్తా అంటే సో అందుకని నేను కూడా తీసుకొచ్చి దేవుని చూపిద్దామని అనుకుంటున్నాను. ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నా అంటే అక్కడ నేను సుప్రభాతం పెట్టిన, సో అది కాపీరైట్ వస్తుందని చెప్పి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. పిల్ల అయితే మార్నింగ్ 5కే లేచింది. ఏమంటే అల్లరి చేయకుండా సైలెంట్గా ఆడుకుంటానింది. నా పని అయితే ఫుల్ అంతా ముగిచ్చేసిన. ఈరోజు పునానవికి అక్షరాభ్యాసం కదా, సో దానికైతే రెడీ కావాలి అని చెప్పి 5కే లేచి అన్నీ ఫాస్ట్గా చేసేసిన పనులన్నీ. టిఫిన్ కూడా చేసి పెట్టేసి వెళ్దామని చెప్పి అనుకున్నా. సో అది కూడా ఈ వ్లాగ్లో ఉంటుంది. అంతా మిస్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. టైం అయితే ఆల్రెడీ 5:50. ఇప్పుడు పాపను పడుకోబెట్టేసి నెక్స్ట్ టిఫిన్కి రెడీ చేసి పెట్టేసి తర్వాత కావేరక్కల ఇంటికి వెళ్ళి చీర కట్టించుకొని రావాలి. చీర కట్టించుకొని జడేపించుకొని రావాలి. నేనైతే స్నానం చేసేసి పూజ కూడా చేసేసిన. ఆల్రెడీ మీరు షార్ట్స్లో చూసి ఉంటారు. సో ఇప్పుడైతే టిఫిన్ రెడీ చేసేసి తర్వాత శారీ కట్టుకోవాలి. ఏ శారీ అనేది కూడా చూపిస్తాను. టిఫిన్ అయితే పొంగల్ చట్నీ చేద్దామని అనుకుంటున్నా. పొంగల్కి పెట్టేసి చట్నీకి రెడీ చేసేసి చీర ఎత్తుకొని వెళ్ళి కారక దగ్గర కట్టించుకొని రావాలి. పునర్నవిని అంత ఎత్తన లేయడం లేదు. అందులో వేరే నా తల వేరే ఫుల్ ఆడడం లేదు. చలి అంటే చలి అస్సలు. బయట ఎట్లుందంటే వర్షం వచ్చేలా ఉంది. బట్ స్కూల్కి వెళ్ళక తప్పదు కదా. నాకు వర్షం వస్తే అసలు బయటికి వెళ్ళేదని కూడా ఇష్టం ఉండదు. చూద్దాం ఎంత టైం అవుతుందేమో. ఇప్పుడు ఆల్రెడీ 6:55 అవుతుంది. ఇప్పుడైతే ఫస్ట్ టిఫిన్ స్టార్ట్ చేసి టిఫిన్ అయిపోతానంటే నేను వెళ్ళి శారీ కట్టించుకొని జడ వేయించుకొని వచ్చేస్తా. చిన్న పాపనైతే కావరెక్క దగ్గర ఇచ్చేస్తా. పాలన్నీ కాయబెట్టేసి ఒక 10 o'clock వరకు చూసుకోమని చెప్పిన నేను ఆల్రెడీ ఫోన్ చేసి. సరే అనింది. వాళ్ళ ఇంట్లో కూడా ఇయ్యాలి కాబట్టి ఎట్లా ఒక 2 hours మేనేజ్ చేస్తుంది. ఆ లోపల నేను వచ్చేస్తా. ఇప్పుడైతే చీర కట్టేసింది కావేరక్క. ఇప్పుడు జడ కావేరక్కదే నెక్లెస్ కూడా వేసుకున్నా. రెడీ చేయింది కావేరక్క. ఇప్పుడైతే ఇంటికి పోయి ఫేస్ కొంచెం ఇది చేసుకునేస్తే అయిపోయాయి. నేనైతే ఇట్లా రెడీ అయిపోయినా. పునర్నవి కూడా రెడీ అయిపోయింది. చిన్న పాపను కావేరక్క దగ్గర ఇచ్చేసి ఇంకా బయలుదేరడమే. భరత్ కుస్తీలు పడుతున్నాడు. నేనైతే ఇట్లా రెడీ అయినా. పునర్నవి ఇట్లా రెడీ అయింది. నా కొన్ని రెడీ ఇంట్లో కున్నిగాడు ఇప్పుడైతే రెడీ వెళ్తున్నాము. మొత్తానికి అంతా సంసిద్ధం చేసి పెట్టినారు. సరస్వతి ఇక్కడ దేవుణ్ణి కూడా రెడీ చేసి పెట్టినారు. అందరూ అయితే వచ్చేసినారు. మేమైతే ఇక్కడ కూర్చున్నాము. పునః చూడు నేను మొత్తం ప్రిపరేషన్ కోసం కోతులు వచ్చేసినాయి. గ్రీన్ సారీ మేడమే సెక్రటరీ మేడము. అది మొత్తానికి ఎత్తుకెళ్ళివి తింటారు. మేమైతే ఇలా కూర్చొని ఎక్కువ రోజులు ఎగరేస్తున్నారు. దాడా నువ్వు కూర్చో. ఆడ పూజారి మైక్లో చెప్తా అంటాడు. మేమన్నీ రెడీ చేసినామా అనుకున్నది. తొక్క
అదంతా తీసేసి ఉండు 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 ఆ కవర్లో దీంట్లో అక్షంతలు వేస్తా. అక్షింతలు వేయాల భరత్ ఒక పేపర్లో. ఆ పేపర్ తీయ ఒకటి బయటికి. ఏమంట దగ్గర ఇది లేదు అంటే పసుపు ఉంది కదా దాంట్లో కలిపి పెట్టుకోండి. అన్నీ రెడీ చేసినాము. ఎవరిని చెయ్యకూడదు. కూర్చోరాడు కూర్చోరాడు కూర్చోరా. లక్కీ ఇడు కూర్చోరా. ಎಲ್ಲರೂ ನಿಮ್ಮ ಕುಲದೇವರ ಸ್ಮರಣೆಯನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳಿ. ಆವಾಹಯಾಮಿ ವಹ ಗಣಪತಿಂ ಆವಾಹಯಾಮಿ ಸ್ವಹ ಗಣಪತಿಂ ಆವಾಹಯಾಮಿ ಭೂರ್ಭುವ ಸ್ವಾಹ ಗಣಪತಿಂ ಆವಾಹಯಾಮಿ ಸ್ಥಾಪಯಾಮಿ ಪೂಜಯಾಮಿ ನಮಃ ಓಂ ಆವಾಹಿತ ದೇವತಾಭ್ಯೋ ನಮಃ ಅರಿಶಿಣಂ ಕುಮೋದೈನ ಶ್ರೀ ಗಂಧದ್ವಾರಾಂತರಾದರ್ಶಾಂತಪುಟ್ಟಂ ಕರಿಷಿಣಿ ಈಶ್ವರಿಂ ಸರ್ವಭೂತಾನಾಂ ತಾಮಿಹೋಪಕ್ಮಯೇ ಶ್ರಿಯಂ ಗಣಪತ್ಯಂತರ್ಗತ ವಿಶ್ವಂಭರಾಯ ನಮಃ. ಗೆಜ್ಜೆ ವಸ್ತ್ರವನ್ನು ಇಟ್ಟುಕೊಂಡಿರಲ್ಲ ಅದನ್ನ ಗಣಪತಿಯ ಆ ಅಡಿಕೆ ಬೆಟ್ಟಕ್ಕೆ ಇರಿಸಿರಿ. ಯುವಾನ ಸುವಾಸ ಕೈರಿತ ದಾಸ ಉಸ್ತ್ರೇಯ ಅಂಧವತಿಜಾಯಮಾನಃ ಕಂಧೀರ ಆಸಕ್ತ ವಯೋನ್ನಾಯಂತಿ ಸಾಧ್ಯ ಗೋಮನಾಸಾದೆ ವಯುಕ್ತಾಹ. ಒಂದು ಸ್ವಲ್ಪ ಹೂವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಆ ಅಡಿಕೆ ಬೆಟ್ಟಕ್ಕೆ ಏರಿಸಿರಿ. ಅರ್ಶನ ಕುಂಕುಮ ಏರಿಸಿದ ಅಡಿಕೆ ಬೆಟ್ಟಕ್ಕೆ ಹೂವನ್ನು ಇರಿಸಿ ಮಾಲ್ಯಾದೀನಿ ಸುಗಂಧೀನಿ ಮಾಲತ್ಯಾದೀನಿ ವೈ ಪ್ರಭೋ ಮಯಾ ವೃತ್ತಾನಿ ಪೂಜಾರ್ಥಂ ಪುಷ್ಪಾಣಿ ಗಣನಾಯಕ ನಾನಾವಿಧ ಪರಿಮಳ ಪತ್ರ ಪುಷ್ಪಾಣಿ ಸಮರ್ಪಯಾಮಿ. ಹಣ್ಣುಗಳನ್ನು ಇಟ್ಟುಕೊಂಡಿದ್ದೀರಲ್ಲ ಅದನ್ನ ಗಣಪತಿಗೆ ನೈವೇದ್ಯವನ್ನು ಮಾಡಿ. ವಂದೇ ವಂದ್ಯಂ ಸದಾನಂದಂ ವಾಸುದೇವಂ ನಿರಂಜನಂ ಇಂದಿರಾಪತಿ ಮಾದ್ಯಾದಿ ವರದೇಶವರಪ್ರದಂ. ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ನಿಮ್ಮ ದೇವ ಮನೆಯಲ್ಲಿ ಪೂಜೆಯನ್ನು ಮಾಡುವಾಗ ನೈವೇದ್ಯವನ್ನು ಮಾಡ್ತೀರಲ್ಲ ಆ ರೀತಿಯಾಗಿ ಮಾಡಿ. ಇಂದಿರಾಪತಿ ಮಾದ್ಯಾದಿ ವರದೇಶವರಪ್ರದಂ ನಮಾಮಿ ನಿಖಿಲಾದೀಶ ಕಿರೀಟ ಕುಸ್ತಪೀಠವತ ನೈವೇದ್ಯಂ ಕದಲೀಫಲ ನೈವೇದ್ಯಂ ನಿವೇದಯಾಮಿ. ಮಧ್ಯೆ ಮಧ್ಯೆ ಪಾನೀಯಂ ಹಸ್ತಪ್ರಕ್ಷಾಳಯಾಮಿ. ಕೈಯಾಗ ಇಬ್ಬರು ಮೂರು ಮಂದಿ ನಿಮ್ಮ ಮಕ್ಕಳು ಎಲ್ಲರೂ ಕೈಯಲ್ಲಿ ಅಕ್ಷತಾವನ್ನು ಹಿಡಿಕೊಳ್ಳಿ. ಏಕದಂತಾಯ ವಿದ್ಮಹೇ ವಿಭಹಸ್ತಾಯ ಧೀಮಹಿ ತನ್ನೋ ಬಂತಿ ಪ್ರಚೋದಯಾತ್. ಸಕಲ ವಿಘ್ನಹರ್ತ ಗಣಪತ್ಯಂತರ್ಗತ ವಿಶ್ವಂಭರಾಯ ನಮಃ. ವೇದೋಕ್ತ ಮಂತ್ರ ಪುಷ್ಪಾಂಜಲಿ ಏರಸಿ ಗಣಪತಿಗೆ ಏರಸಿ ವೇದೋಕ್ತ ಮಂತ್ರ ಪುಷ್ಪಾಂಜಲಿ ಸಮರ್ಪಯಾಮಿ. ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳಿ. ಎಲ್ಲರೂ ಕೂಡ ಹೇಳ್ರಿ ವಕ್ರತುಂಡ ವಕ್ರತುಂಡ ಮಹಾಕಾರ್ಯ ಮಹಾಕಾರ್ಯ ಕೋಟಿ ಸೂರ್ಯ ಸಮಪ್ರಭ ಸಮಪ್ರಭ ನಿರ್ವಿಘ್ನಂ ನಿರ್ವಿಘ್ನಂ ಕುರುಮೇ ಕೂರ್ಮೇ ದೇವ ದೇವ ಸರ್ವಕಾರ್ಯೇಷು ಸರ್ವಕಾರ್ಯೇಷು ಸರ್ವದಾ ಸರ್ವದಾ. ವಿಶೇಷವಾಗಿ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಗಣಪತಿಯನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳಿ. ನಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ಎಲ್ಲ ವಿದ್ಯೆಗಳಲ್ಲಿ ಯಾವ ಪ್ರಾಬ್ಲಮ್ ಬರದೇ ಇದ್ದಂತೆ ಮಾಡಿ ಈ ರೀತಿಯಾಗಿ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳಿ. ಅನೇನ ಆದೌ ಅಕ್ಷರಾಭ್ಯಾಸ ಪೂಜಾಂಗತ್ವೇನ ನಿರ್ವಿಘ್ನತಾ ಗಣಪತಿ ಪೂಜನೇನ ಸಕಲ ವಿಘ್ನಹರ್ತ ಗಣಪತಿ ಪ್ರಿಯತಾಂ ಸುಪ್ರೀತೋ ವರದೋ ಭವತು. ಆ ಅಕ್ಕಿಯಲ್ಲಿ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣರ ಆ ಅಕ್ಷತಾವನ್ನು ಹಾಕಿರಿ. ಅಕ್ಕಿಯ ಮೇಲೆ ಉದ್ಗದ್ಭಸ್ಸ ಸಮಾಭಾಸ ಚಿದಾನಂದೇಕದೇಹವನ್ ಶಂಖಚಕ್ರ ಗದಾ ಪದ್ಮಾಧರೋಧ್ಯೇಯೋ ಯಮೀಶ್ವರಃ. ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣಾವಾಹಯಾಮಿ ಸರಸ್ವತಿ ಆವಾಹಯಾಮಿ. ಮತ್ತೆ ಅಕ್ಷತಾದಲ್ಲಿ ಅಕ್ಕಿಯ ಮೇಲೆ ಸರಸ್ವತಿಯನ್ನು ಹಾಕಿಕೊಳ್ಳಿ. ಸರಸ್ವತಿ ದೇವಿಯರ ಸನ್ನಿಧಾನ ಇರುತ್ತದೆ. ಅದಕ್ಕಾಗಿ ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡಿಕೊಂಡು ಕೈ ಜೋಡಿಸಿ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳಿ. ಅದರಿಂದ ಮೊದಲಿಗೆ ಆ ಕೂಸಿನಿಂದ ಅಕ್ಕಿ ಒಳಗೆ ಆ ತಟ್ಟೆ ಏನಿದೆಯಲ್ಲ ತಟ್ಟೆ ಒಳಗೆ ಬರಿಸಿ ಏನಿದೆ ಅದು ಯಾವುದಿದೆ ಅದನ್ನ ಇಟ್ಟುಕೊಂಡು ಹಿಡ್ಕೊಳ್ಳಿ. ಅಂಗುರವನ್ನು ತೆಗೆದು ಅಕ್ಕಿ ತಟ್ಟೆಯನ್ನ ಮಕ್ಕಳನ್ನ ಬಲತೊಡೆಯ ಮೇಲೆ ಕೂಡಿಸಿಕೊಳ್ಳಿ. ಪಕ್ಕದ ಎಲ್ಲ ಪದಾರ್ಥ ಹಣ್ಣು ವಿಳೆದೆಲೆ ತೆಗೆದಿಟ್ಟು ಅದನ್ನು ಸರಿಯಾಗಿ ಅಕ್ಕಿಯನ್ನು ಒಂದು ಕ್ರಮವಾಗಿ బాగా కూర్చోండి అయినా బాగా కూర్చో.
ಉಗ್ರ ಮಾಡ್ತಾನೆ ಆ ಹುಡುಗರ ಶ್ರೀ ರಾಮಾಯ ನಮಃ. ಮೇಲ್ಗಡೆಗೆ ಶ್ರೀ ಬರೆದಿದ್ದೀರಿ, ಕೆಳಗಡೆಗೆ ಶ್ರೀ ರಾಮಾಯ ನಮಃ. ಆಯ್ತಾ? ಅದನ್ನ ತಟ್ಟೆಯನ್ನು ನಿಮ್ಮ ಮುಂದುಗಡೆ ಕೆಳಗಡೆಗೆ ಇಟ್ಟುಕೊಂಡು ಅದಕ್ಕೆ ಪೂಜೆಯನ್ನು ಅರಿಶಿಣ ಕುಂಕುಮ ಹೂಗಳಿಂದ ಪೂಜೆಯನ್ನು ಮಾಡಿ. ಹರಿದ್ರ ಕುಂಕುಮ ಮಂಗಲ ದ್ರವ್ಯಾಣಿ ಸಮರ್ಪಯಾಮಿ ಗಂಧದ್ವಾರಾಂತರಾದರ್ಶ ನಿತ್ಯ ಪುಷ್ಟಾಂಕರೀಷಿಣಿ ಈಶ್ವರಿ ಸರ್ವಭೂತಾನಾಂ ತಾಮಿಹೋಪಕ್ವಯೇ ಶ್ರೀಯಂ. ಬಂಗಾರಿ ಉಂಟವಾ? ಏಯ್ ಊದುಬತ್ತಿ ತಂದಿದ್ರೆ ಊದುಬತ್ತಿಯನ್ನು ಹಚ್ಚಿ, ಇಲ್ಲಾಂದ್ರೆ ಕೈ ಮುಗಿದು ಬಂದವರು ಪೂಜೆಯನ್ನು ಮಾಡಿ, ಇಲ್ಲಾಂದ್ರೆ ಕೈ ಮುಗಿದು ಮನಸ್ಸ ಎಲ್ಲವನ್ನು ಚಿಂತನೆಯನ್ನು ಮಾಡಿ. ಅರಿಶಿಣ ಕುಂಕುಮ ಎಲ್ಲರೂ ತಂದಿದ್ದೀರಿ. ಆ ಬರೆದ ಅಕ್ಷರದ ಮೇಲೆ ಬರೆದ ಏನು ಜಾಗ ಇದೆ ಅದಕ್ಕೆ ಏರಿಸಿ ಹೂಗಳಿಂದ ಅಕ್ಷತವನ್ನು ಇರಿಸಿ. ಮತ್ಸಾಯ ನಮಃ ನಮಃ ಇತಿ ನಾಮ ಪೂಜಾಂ ಸಮರ್ಪಯಾಮಿ. ಧೂಪಂ ಧೂಪಮಾಗ್ರಾಪಯಾಮಿ. ವನಸ್ಪತ್ಯುದ್ಭೋ ದಿವ್ಯೋ ಗಂಧಾಢ್ಯೋ ಗಂಧೋತ್ತಮಃ ಆಗ್ರೇಯ ಸರ್ವದೇವಾನಾಂ ಧೂಪೋಯಂ ಪ್ರತಿಗೃಹ್ಯತಾಂ. ಬಂಗಾರಿ ಎಡಂ చేత్తో ಕಾದು ಕುಡಿ చేత్తో ಚಲ್ಲಲ್ಲ. ದರ್ಶಯಾಮಿ. ನಿಮ್ಮ ಪಕ್ಕದಲ್ಲಿ ಹಣ್ಣಿಟ್ಟಿದ್ದೀರಲ್ಲ ಆ ಹಣ್ಣನ್ನು ಅಲ್ಲಿ ನೈವೇದ್ಯವನ್ನು ಮಾಡಿ. ಕದಲಿ ಫಲ್ಯಾದಿ ನೈವೇದ್ಯಂ ನಿವೇದಯಾಮಿ. ಮಧ್ಯೆ ಮಧ್ಯೆ ಪಾನೀಯಂ ಸಮರ್ಪಯಾಮಿ. ಹಸ್ತ ಪ್ರಕ್ಷಾಲನಂ ಸಮರ್ಪಯಾಮಿ. ಮುಖ ಪ್ರಕ್ಷಾಲನಂ ಸಮರ್ಪಯಾಮಿ. ಎಲ್ಲರೂ ಕೈ ಮುಗಿದು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳಿ. ಯಾನಿ ಕಾನಿ ಚ ಪಾಪಾನಿ ಜನ್ಮಾಂತರ ಕೃತಾನಿ ಚ ತಾನಿ ತಾನಿ ಪುನಃ. వచ్చింటారు, లోపల ఉండింటారు. అందరినీ ఏడేసిందా లోపల M2 M3 పిల్లలు ఉంటారు కదా. దానికి కంప్లీటెడ్ పొలాన్ని ఇంకా పూజ చేసిండే. పూజ అయితే అయిపోయింది. అందరివి కడ్డీలు కర్పూరాలు కూడా వెలిగేస్తున్నాయి. మేము కూడా కంప్లీట్ చేసేసాం. పునరుద్ధి కంప్లీట్ చేసేసాము. బంగారి ముక్కనైనా ನಮಸ್ಕಾರ ಮಾಡಿದ ಮೇಲೆ ಸರಸ್ವತಿಗೂ ನೀವು ನಮಸ್ಕಾರ ಮಾಡಿ ಅಂತಂದು మొత్తానికి అయిపోయింది. ఇంకా బయలుదేరాలి. ఇప్పుడు చిన్న పాప ఏం చేస్తా అంటుందో ఫాస్ట్గా పోవాలా.
నిన్న వీడియో ఎండ్ చేయడం మర్చిపోయినా. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.